హాయ్ అండి అందరికీ. నేను మీ సుజాత భద్రం. నిన్నటి వీడియో అండి. ఆదివారం నాడు మా ఊర్లో ముత్తాలం అయితే ఫ్యామిలీ మొత్తం వెళ్ళామన్నమాట. వెళ్ళిన దగ్గర నుంచి ఇంకా పనిలో పడిపోయా. గిన్నెకి పొంగల్ గిన్నెకి పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఇంకా స్టవ్ మీద పెట్టి బియ్యం పాలు పోసి బియ్యం వేసేసాను. ఇంకా బెల్లం కూడా గీరేసి అందులో వేసేసి అది పక్కన అది పొయ్యి మీద ఉడుకుతుంది. ఈ లోపల పూజకి రెడీ చేద్దామని చెప్పి ఇంకా కుందులకి పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఒత్తులేసి ఆయిల్ వేసి మా అత్తగారు వచ్చి దీపారాధన చేస్తుంది అనమాట. ఈ లోపల నేను పొంగల్ అయిపోతే తీసుకొచ్చి గిన్నె అక్కడ పెట్టా, తను నైవేద్యం పెడుతుందిలే అని చెప్పి. అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కూడా కొట్టేసింది, నైవేద్యం పెట్టేసింది. ఇక్కడ లోపల అయిపోయిన తర్వాత ఇంకా మొత్తంలో పూజ కోసం అని చెప్పి మొత్తంలో బజార్ మొత్తకి వెళ్ళామన్నమాట బయటికి. ఇక్కడ కూడా పూజ చేసేసామండి. పూజ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఉప్పలం దగ్గర కూడా చేయాలని చెప్పి పొంగల్ తీసుకొచ్చి అక్కడ పడి పెట్టాము. అదే ప్రసాదం పెట్టి కోడికి వేయడానికి అని చెప్పి కోడిని రెడీ చేసాం. కోడికి కూడా కొంచెం ప్రసాదం పెట్టి బలి ఇచ్చే ముందు ముస్తాబు చేసినట్టు చేసామన్నమాట. కోడిని అయితే కోయాలి కండి, తప్పదు కదా, కోసేసాము. తర్వాత ఇంకా వంట చేయడం కోసం అని చెప్పి మా అత్తగారు మసాలా రెడీ చేస్తుంది. ఇంకా రోట్లో వేసి దంచుతుంది. అమ్మ వీడియో తీసిందనమాట ఇవాళ మొత్తం. ఈ వీడియో మొత్తం అమ్మలు తీసింది. నేను లోపలేమో దోశలు వేస్తున్నాను. మేము టిఫిన్లు చేయకుండా వెళ్ళాము. ఇక అందరికీ దోశలు వేసా. తర్వాత ఇంకా 2 పొయ్యిలు పెట్టేసి బయటే కట్టెల పొయ్యి మీద చేస్తున్నా. ఒకటేమో పులుసు చేశాను, ఒకటేమో ఫ్రై చేశాను అనమాట. ఈ ఫ్రై దాంట్లో ఇంకా కొంచెం ఆయిల్ వేసి పొయ్యి మీద పెట్టేసి అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసి కొద్దిగా వేగిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసాను అనమాట. రెండిట్లో కూడా ఉప్పు కారం వేసిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత ఇందులో కొంచెమే వాటర్ వేసానండి. ఫ్రై అని చెప్పాను కదా, ఇది రైస్లోకి బాగుంటుందని చెప్పి ఇందులో కొంచెం వేసా. ఆ గిన్నెలో మాత్రం ఒక లోటాడు వాటర్ పోసి దోశల్లోకి బాగుంటుంది కదా పులుసు, అందుకని చెప్పి 2 రకాలు చేశాను అనమాట. వంట అయితే అయిపోయిందండి. ఇది పులుసు, ఇది రైసు, అది ఫ్రై అనమాట. ఉప్పలమ్మకి పడి పెట్టాలని చెప్పేసి ఇంకా ఇస్త్రాకు కూడా కుట్టా. ఇస్త్రాకులో ఇంకా పెడుతున్నా అనమాట. నేను తినలేదులేండి, నాకు జ్వరం వచ్చింది కదా, అందుకని తినలేదు. ఉప్పలమ్మ దగ్గర కూడా పడి పెట్టేశాను. ముత్తాలం పెట్టింది మాత్రం ఆ ప్రాసెస్ అంతా అది ఏమేం చేసాం ఏంటి అనేది రేపటి వీడియోలో చూపిస్తానండి. వీడియో లాంగ్ అవుతుందని చెప్పి తీయలేదు. నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.